ఇవాళ మా కొత్తింటి నేమ్ బోర్డ్ కథ చెప్తా మీకు. నేమ్ బోర్డే కదా! పేరులో ఏముందనుకుంటారేమో. అందులోనే ఉంది మాస్టారు. మీలో చాలా మందికి తెలుసు కదా! మా కొత్తింటికి రాజ్‌గఢ్ అని పేరు పెట్టామని. అదెందుకు పెట్టామో తెలుసుకోవాలంటే ఈ రీల్ చూడండి. ఆ పేరుకు తగ్గ నేమ్ బోర్డ్ కావాలి. ఆ హిస్టరీ అందులో రిఫ్లెక్ట్ అవ్వాలి. మా విజన్‌ని రియాలిటీలోకి తీసుకురావాలి. అలా తెచ్చే పర్సన్‌ని వెతకాలి. యాక్చువల్లీ నేమ్ బోర్డ్ పెట్టే ప్లేస్ కూడా రెడీ. కానీ నేమ్ బోర్డ్ డిలే అవుతూ వచ్చిందనమాట. ఎందుకు లేట్ అయిందంటే నా విజన్‌కి తగ్గ క్రియేటివ్ పర్సన్‌ని నేను మీట్ అవ్వలేదు. యువర్స్ ట్రూలీ, ఫెయిత్‌ఫుల్లీ, లవింగ్‌లీ నాకు నిజంగా చాలా పేజెస్ నేమ్ బోర్డ్ పేజెస్‌ని అప్రోచ్ అయ్యాను. అడ్వాన్స్‌లు ఇచ్చాను. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ 5 మంత్స్ ఇంటూ ద సెర్చ్ విచ్ మీన్స్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్ వన్ రీల్ కాట్ మై అటెన్షన్. అప్పుడు నా గట్ ఫీలింగ్ గట్టిగా చెప్పింది. దిస్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అని. అలా గట్ ఫీలింగ్‌తో ఐ అప్రోచ్డ్ నర్మదా గారు ఫ్రమ్ స్వహస్తం. అందరికీ చెప్పే టెంప్లేటే ఆవిడకి చెప్పాను. మా ఇంటి పేరు రాజ్‌గఢ్. ఆ రాజ్‌గఢ్‌ని రిప్రజెంట్ చేసే ఫోర్ట్ నాకు నేమ్ బోర్డ్‌లో రావాలి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు పక్కన ఉండాలి. అలాగే ఒక ఆరెంజ్ ఫ్లాగ్ కావాలి. అలాగే మా హస్బెండ్ పేరు కన్నడలో, నా పేరు తెలుగులో రాజ్‌గఢ్‌ని మరాఠీలో రావాలి. ఇంకా తర్వాత మీ ఇష్టం ఎట్లా చేస్తారు అన్నది అని. చాలామంది వింటారు. విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. బట్ ఆవిడ వినే ప్రాసెస్‌లోనే ఒక డ్రాఫ్ట్ వెర్షన్ నాకిచ్చేసారు. ఐ వాస్ లైక్ వావ్! వర్త్ వర్మ వర్త్. ఓకే. దిస్ ఇస్ ఇట్. జస్ట్ ఈ వెర్షన్‌కి ప్రాణం పోసి నాకు డెలివర్ చేయండి అని చెప్పాను. ఆ తర్వాత వి వెంట్ ఓవర్ అండ్ ఓవర్ ది స్మాల్ డీటెయిల్స్ అండ్ మేడ్ సెవెరల్ చేంజెస్. అది వేరే విషయం. బట్ షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ నా విజన్‌ని ఒక పేపర్ మీద పెట్టి నాకు చూపించగలిగారు. ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. అవుట్‌పుట్ ఇంకా ఇంప్రెసివ్‌గా వచ్చింది. ಆ ಡೀಟೇಲಿಂಗ್ గానీ, ఆ 3 ఫీల్ గానీ, ఇది ఇది ಬೇಕಿತ್ತು ನಮಗೆ టైప్స్‌లో అనమాట. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని ఎలా రెక్టిఫై చేసాం, ఫైనల్‌గా దీన్ని ఎలా ప్లేస్ చేసాం, అవుట్‌పుట్ అంతా చూడాలనుకుంటే సారీ గైస్ పార్ట్ 2 వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కలిపే పోస్ట్ చేశాను. థాంక్ యూ. టాటా. బాయ్.